ఉమ్, ఆ, ఆ. అదే అదే ఇందాక నేను అడిగింది అదే. సో ఆ రోడ్ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది మనకి. రోడ్డే, స్ట్రైట్ రోడ్డే, రోడ్కే కనెక్టివిటీ, పోటు గిటు ఏం లేదు, స్ట్రైట్ రోడ్డే. ఓకే, జస్ట్ రోడ్ వేయలేదు అంతే. వేయలేదు అంటే గేటింగ్ కాదు, ఇది ఎంత కంప్లీట్ అయినాక గేట్ పెడతారు. పార్కు అందరికి కలిపి కామన్ పార్క్ కదా ఇది, అందువల్ల చిన్నదానికి ఇప్పుడు చూస్తే చెట్లు దాకా కూడా మందే, ల్యాండ్ మంది 20 ఎకరాల చిల్లర ఉంది. ఆ సింగిల్ చెట్టు అక్కడ చెట్టు అక్కడ చెట్టు ఇదంతా కలిపి. ఓకే, మళ్ళీ ఇంకొక 20 ఎకరాలు ఉంది అగ్రిమెంట్ మీద. అంటే మొత్తం ఒక 40 చిల్లర అవుతుంది మొత్తం కలిపి. వెళ్ళి పడిపోతుంది. ఓకే, అదే ఇది ఒక పెద్ద టౌన్షిప్. ఇప్పుడు మనకి సుమారుగా ఎంతకాలం పట్టొచ్చండి ఇప్పుడు ఈ రోడ్లు, ఈ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ రెడీ అయ్యేసరికి? ఒక 5-6 నెలలు, సంవత్సరం పట్టుద్ది అని చెప్పొచ్చు, కానీ నేను అట్లా కానీ సంవత్సరం వేసుకోండి మీరు అన్ని ఆ విధంగా చూడాలంటే సంవత్సరం అవుతుంది. ఓకే, 7-8 నెలలు అన్న పట్టుద్ది సార్. ఆల్రెడీ కూడా అంటే మెయిన్ ఇప్పుడు యాక్టివ్గా చేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, కానీ ప్రజెంట్ చేయకపోతే రేపు పొద్దున దాన్ని ఎక్కడ మనం ఈ అమ్మగలం రేపు పొద్దున వేరే ఫేజ్ 3 చేస్తే దీంట్లో తీసుకెళ్ళి అమ్మాలి అది. ఓకే, మట్టి కూడా మామూలు లూజ్ మట్టి కూడా పోయినా మనం వాళ్ళు ఎంత గట్టిగా ఉంటుందంటే రేపు పొద్దున దీనిలో సిమెంట్ రోడ్ వచ్చేస్తుంది. ఇవి ప్లాట్స్ ఇంకా అదే లెవెలా ఇంకా పూడుస్తారు అవి? ఓకే, ఇదంతా కూడా లైట్ గా ఒక లేయర్ వేస్తే మట్టి చల్లొచ్చు వేయచ్చు, కానీ ఓకే హైట్ అయితే బాగా లేకపోతే రోడ్ అయితే పెరిగింది హైట్ కొద్దిగా. ఓకే, ఈ వాటర్ ట్యాంక్ కూడా అంత లైన్ చేయాలన్నమాట, మొత్తం పోయింది అది కూడా. అన్ని రెడీ చేస్తారు, ఇబ్బంది అది కూడా అన్ని ఊడిపోయింది. 5 ఏళ్ళు ఆగిపోయింది కదా సార్. అవును, మరి చెయ్యాలంటే తప్పదు. అదంతా పార్కే. ఓకే, ఈ మొక్క చెప్పింది మీకు. ఈ మొక్క బాగుంది. ఇదే దీనికి కాంపౌండ్ కట్టేశారు ఎందుకు? ఇది విడిగా ఉంది కదా సార్, గవర్నమెంట్ దానికి సంబంధం విడిపెట్టిది. అవును, గవర్నమెంట్ కి ఇచ్చిన పార్క్ మనం కొలత. అవునవును, మన వెనకమాలంతా పార్కే, మన దాంట్లో మనం అమ్ముకుంటా ఉంది. ఇది అది అయ్యే పార్క్ అంతా కూడా మనం ముట్టుకోలేము కదా సార్, గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసాం, కామన్ ఏరియా అది. అవును, అంటే దీనికి ఒకదానికి కాంపౌండ్ కట్టేశారు ఎందుకు? ఈ సైడ్ కట్టుకున్నా ఏదన్నా చేద్దామని ఆ టైంలో ఆఫీసు బోఫీసు పెడదామని కట్టాము. ఓకే ఓకే, కార్నర్ గా చిన్న మొక్క ఎవడు కొనలే అనుకుని పెడితే ఈ రాజధాని పోయేపాటు కుదిరిపారదైపోయాం. ఓకే, ఇది ఉంది. కావాలంటే అన్ని గీసులు అన్ని ఇస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇది బాగానే ఉంది, ఇది రోడ్డు పోటీ మంచి సెంటర్ లో ఉంటుంది. అది అనవసరం. మళ్ళీ అది నేనే అమ్మా, 286 గజాలు 4 మనమే అమ్మాం. ఓకే, తర్వాత 12వ నెంబర్ మొన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే, ఆ పక్కది వేరేదా? అది కూడా ఇది ఇందులోదేగా? మందే సార్, ఆ చివరి కాంపౌండ్ వారు కనిపించారు మందే, 21 ఎకరం మందే. ఊరు కూడా అదే పక్కనే ఉంది, ఊరు కూడా ఏం దూరం లేదు. ఇదేదో చిన్నదే కావాలంటే చూడండి, వాటికి కూడా మనకి నేమ్ బోర్డ్స్ అన్ని వచ్చేస్తాయి కదా. రేపు పొద్దున రిజిస్ట్రేషన్ అయినాక నేమ్ బోర్డు పెట్టి ఇచ్చేస్తా. అదే, ఓకే, ఇంకో 2-3 నెలల తర్వాత వస్తే మొత్తం డెవలప్మెంట్స్ అన్ని చూస్తారు, బోర్డులు ఉంటాయి. ఇది కూడా ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతూ ఉంటది.